జీడిపి అంటే ఏంటో మన అందరికీ తెలుసు. ఒక కంట్రీ లోపల ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో ప్రొడ్యూస్ అయిన మొత్తం గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క టోటల్ వాల్యూనే జీడిపి అంటారని. నామినల్ జీడిపి. ఈ నామినల్ జీడిపిలో కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆధారంగా కంట్రీలో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క టోటల్ వాల్యూమ్ లెక్కిస్తారు. ఒకవేళ ఇన్ఫ్లేషన్ కారణంగా ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ధరలు పెరిగాయి అనుకోండి, ఈ నామినల్ జీడిపి కూడా పెరుగుతుంది. ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వాల్యూమ్ ఆర్ క్వాంటిటీ పెరగకపోయినా కరెంట్ మార్కెట్ ప్రైస్ పెరగడంతో నామినల్ జీడిపి పెరుగుతుంది. యాక్చువల్ జీడిపి, దీన్నే మనం రియల్ జీడిపి అంటాం. ఇందులో ఒక బేస్ ఇయర్ ని తీసుకొని ఆ బేస్ ఇయర్ లో ఉన్న కరెంట్ మార్కెట్ ప్రైస్ ని అదే సేమ్ ప్రైస్ తో ఈ ఇయర్ లో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క టోటల్ వాల్యూమ్ లెక్కిస్తారు. ఈ ఇయర్ లో ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైసులు పెరిగినా సరే ఆ బేస్ ఇయర్ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ ను బేస్ గా తీసుకొని ఈ టోటల్ వాల్యూమ్ లెక్కిస్తారు. అందుకే ఈ యాక్చువల్ జీడిపి లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ల వాల్యూమ్ గ్రోత్ యొక్క క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్ ఇండియా కంట్రీ 100 ఆపిల్స్ ని అమ్మింది. ఒక్కో ఆపిల్ ప్రైస్ ₹1 అనుకుందాం. లాస్ట్ ఇయర్ నే బేస్ ఇయర్ అని అనుకుందాం. సో లాస్ట్ ఇయర్ యొక్క ఒక్క ఆపిల్ మార్కెట్ ప్రైస్ ₹1 అనేది బేస్ మార్కెట్ ప్రైస్ అవుతుంది. ఈ ఇయర్ కూడా ఇండియన్ కంట్రీ 100 ఆపిల్స్ ని అమ్మింది. కానీ ఇన్ఫ్లేషన్ వల్ల ఆ ఆపిల్ యొక్క ధర ₹2 అయింది. నామినల్ జీడిపిలో చూస్తే మొత్తం అమ్మిన ఆపిల్స్ ఇవాల్టి కరెంట్ మార్కెట్ ప్రైస్ ₹2 పర్ ఆపిల్ కాబట్టి నామినల్ జీడిపి 100 × 2 ₹200 అవుతుంది. లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ ఇండియా 100 ఆపిల్స్ నే అమ్మింది. అంటే క్వాంటిటీలో ఎటువంటి మార్పు లేదు. కానీ లాస్ట్ ఇయర్ ప్రైస్ ₹1 పర్ ఆపిల్ కాబట్టి లాస్ట్ ఇయర్ నామినల్ జీడిపి ₹100 అయినట్లయితే ఈ ఇయర్ యొక్క ఆపిల్ ప్రైస్ ₹2 పర్ ఆపిల్ కాబట్టి ఈ ఇయర్ యొక్క నామినల్ జీడిపి ₹200 అవుతుంది. కానీ ఇండియా అమ్మింది మాత్రం లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ ఆ 100 ఆపిల్స్ మాత్రమే. సో ఇలా నామినల్ జీడిపిలో క్వాంటిటీ మారకపోయినప్పటికీ ప్రైస్ పెరగడంతో ఈ నామినల్ జీడిపి కూడా పెరిగింది. కానీ యాక్చువల్ జీడిపిలో బేస్ మార్కెట్ ప్రైస్ ని బేస్ గా తీసుకుంటామని చెప్పుకున్నాం కదా. సో ఈ యాక్చువల్ జీడిపిలో 100 ఆపిల్స్ ఇంటూ లాస్ట్ ఇయర్ ఆపిల్స్ యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత? ₹1 కదా. సో 100 × 1 యాక్చువల్ జీడిపి ఈ 100ని మాత్రమే చూపిస్తుంది. ఫైనల్ గా నామినల్ జీడిపిలో క్వాంటిటీ పెరగకపోయినా ప్రైస్ పెరగడంతో ఈ నామినల్ జీడిపి ఎక్కువ చూపించింది. కానీ ఈ యాక్చువల్ జీడిపిలో బేస్ ఇయర్ ప్రైస్ ని తీసుకొని లెక్కించడం ద్వారా ఈ యాక్చువల్ జీడిపి తక్కువ చూపించింది. చివరిగా నేను చెప్పేది ఏంటంటే జీడిపి అనేది ప్రైస్ ఆధారంగా పెరగకూడదు, వాల్యూమ్ ఆర్ క్వాంటిటీ ఆధారంగా పెరగాలి. అందుకే మనం ఈ యాక్చువల్ జీడిపిని రియల్ జీడిపిగా తీసుకుంటాం. జీడిపి పర్ క్యాపిటా, ఒక కంట్రీ యొక్క జీడిపిని ఆ కంట్రీలో ఉన్న పాపులేషన్ తో డివైడెడ్ చేస్తే వచ్చేదే జీడిపి పర్ క్యాపిటా. ఈ జీడిపి పర్ క్యాపిటా ఒక కంట్రీలో ఉన్న ఒక ఇండివిడ్యువల్ పర్సన్ ఆవరేజ్ గా ఎంత ఇన్కమ్ సంపాదిస్తున్నాడో తెలుపుతుంది. జై హింద్.